గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావాహిక శీర్షిక 82వ ఘట్టాన్ని దాటి 83లో అడుగుపెట్టబోతోంది. అంతా దేవదేవుని అనుగ్రహం మాత్రమే అనేది అనుమానం ఏమాత్రం లేదు. భగవంతుని ఆ దృష్టిలో కానీ మనం పడ్డట్లయితే ఎలా నడిపించాలో ఆయనే చూసుకుంటాడు. కిందటి ఘట్టంలో మనం అనుకున్నాం భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని. అదే ఘట్టంలో మనం మళ్ళీ అనుకున్నాం భగవంతుడు ఐశ్వర్యాన్ని తీసుకుపోతాడు అని కూడా అనుకున్నాం. ఇదేమిటి, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఎందుకు తీసుకుపోతాడు? ఇక్కడే ఉంది రహస్యం. భగహ ఐశ్వర్యాన్ని పట్టుకుపోతాడు. ఆలోచించి చూడండి. అమ్మ మీకు ఇష్టమైనటువంటి తీపి పదార్థాన్ని ఇంట్లో చేస్తుంది. చాలా ఆనందంగా ఆ తీపి పదార్థాన్ని తినాలి అనే ఆలోచనతో మీరుంటారు. కానీ మీకేదో తెలియకుండా అనారోగ్యం అకస్మాత్తుగా వచ్చింది అనుకుందాం. ఆ రోజున అమ్మ ఏం చేస్తుంది? ఏదో ఒక మాట మరిపించేసి పెట్టదు. ఇదేమిటి మా అమ్మ ఎందుకు పెట్టట్లేదు? నీ ఆరోగ్యం కోసమే పెట్టట్లా, నీ ఆరోగ్యాన్ని రక్షించడం కోసమే పెట్టట్లా. రేపు మీరు పెద్దయి మీరు సంతానాన్ని కన్నాక మీరు అలాగే చేస్తారు, చెయ్యాలి కూడా. లేని పక్షంలో వచ్చేటటువంటి వ్యాధి ఏదో ఉందో ఆ వ్యాధితో మీరు బాధపడుతూ ఉంటే తల్లికి 2 రెట్ల బాధ వచ్చినట్లు అయిపోతుంది. అంచేది ఎప్పుడు అలా చేయనేకూడదు అని ఆవిడ ఆలోచించుకుని మీ రక్షణ కోసం ఆవిడ అలా మరిపిస్తుంది. భగహ మొత్తం ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ధ్వంసం చేసేసాడు. ఎవరెవరికి ఏ సందర్భంలో? దుర్యోధనుడనేవాడు ఉన్నాడు. వాడిని బుద్ధిహీనులందరూ కూడా అబో అభిమాన ధనుడు అంటారు. వాడికి అభిమానమే లేదు, అభిమానం ఏమాత్రమూ లేనిటువంటి వాడు. అటువంటి దుర్యోధనుడు ప్రపంచంలో అందరినీ నమ్మేవాడు. విశేషించి ఏ భారత గ్రంథాన్ని రచించాడో వ్యాస మహర్షి, ఆ వ్యాస మహర్షే దుష్ట చతుష్టయం అనేటటువంటి 4 ఏర్పాటు చేసి వాళ్ళలో కర్ణుణ్ణి ఆ దుష్టులైన 4లో ఒకడిగా ఉంచాడు. ఆయన ఏది గ్రంథాన్ని రాసినవాడు. రాయడమే కాదు, ఆ భారత గ్రంథం జరుగుతున్న కాలంలో తన కళ్ళతో ఆ కథని చూసినటువంటి వాడు. అటువంటి ఆ కర్ణుణ్ణి మాత్రమే నమ్మేవాడు ఈ దుర్యోధనుడు. మొత్తం నాశనం అయిపోయాడు దుర్యోధనుడు కేవలం కర్ణుని మాట విన్నటువంటి కారణంగా. గుర్తుందా? మీరు కూడా మీ పాఠశాలల్లో చదివేటటువంటి సందర్భంలో ఒకరన్నీ వంకర టింకర ఆలోచనలు చేస్తూ ఉంటాడు, ఇబ్బందుల్ని పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పరీక్షను మనం ఎలా ఏకాగ్రతతో ఎంతో శ్రద్ధతో రాస్తున్నప్పుడు కొద్ది చూపించరా అంటూ మనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దుర్యోధనుడు అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఈ కర్ణుని సహవాసం, సహా అంటే కలిసి, వాసము తిరగడం, ఆ కారణంగా వాడు నాశనం అయిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడూ కూడా సరైనటువంటి వ్యక్తితో సహవాసాన్ని చేయాలి. దుర్యోధనుడు అందరినీ నమ్మేవాడు కర్ణునితో సహా. కానీ నమ్మనిది ఎవరిని అంటే భగవంతుడిని నమ్మేవాడు కాదు. అంచేత భగహ నన్ను నమ్మవా? కొన్ని ఇళ్లలో కొందరు సంతానం ఉంటారు, అమ్మతో మాట్లాడరు, అమ్మతో విరోధిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు అసలు మనుషులే కాదు. ఎవరైనా సరే, ఆడ కావచ్చు, మగ కావచ్చు.
మీ రక్షణ బాధ్యత మొత్తం చేపట్టేది ఎవరు? అమ్మ, తర్వాత నాన్న. అంచేత దుర్యోధనుని ఐశ్వర్యం మొత్తం తీసేశాడు. భగహ, ఐశ్వర్యం మొత్తాన్ని నాశనం చేశాడు. వింటున్నారా? అలాగే రావణాసురుడు ఉన్నాడు. వాడు అంతే. నాకంటే భగవంతుడు ఎక్కడున్నాడు? నేనే భగవంతుణ్ణి. మొత్తం లోకంలో అందరిలోకి కూడా మంచి సౌందర్యం కలిగిన వాడిని నేనే. మహర్షులందరూ తపస్సు చేస్తారే, వాళ్ళందరికంటే గొప్ప తపస్సుని చేయగలిగిన శక్తి ఉన్నవాడిని కూడా నేనే. అంతటి అహంకారం. అహం అంటే నేనే నేనే నేనే. అది మంచిది కాదు. మనం అందరికంటే గొప్పవాళ్ళం కాదు, అందరిలో ఒకరం. కొద్ది కాలం అయిన తర్వాత అబ్బో, నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకంటే సౌందర్యం కలిగిన వారు, నాకంటే ఐశ్వర్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఎప్పుడు తెలుస్తుంది? కొద్ది జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమవుతుంది కదా. అంచేత రావణాసుడికి అది ఆలోచన. నా లంకలో ఉండే రాక్షసులు అందరినీ కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి తపస్సుని, జపాన్ని, ధ్యానాన్ని చేశాక అది మొత్తం నాకే జమ కట్టాలి అంటుండేవాడు. ఎంత అహంకారం! మనం అంతా పూజో వ్రతమో ఇంకోటో ఇంకోటో చేశాక ఏం చేస్తాం? ఏదత్ సర్వం పరమేశ్వరార్పణమస్సు అంటాం, పరమేశ్వరుడికి అర్పిస్తాం. కానీ వాళ్ళ అర్పించనిచ్చేవాడు కాదు. ఇదన్ రావణాయ అస్తు, ఇది రావణాసుడికి మాత్రమే చెందాలి అని చేయించేవాడు. చేయించడం చాలా జాగ్రత్తగా చేయించేవాడు. కానీ అతడికే జమకట్టేలా వాళ్ళందరినీ నిర్బంధించేవాడు. వాడికి ఆ విధమైన జపం, హోమం, పూజ, యాగం, యజ్ఞం అన్నీ చేయాలనే ఆలోచన కలిగించింది ఎవరు? భగవంతుడు. కానీ ఆయన్ని నమ్మేవాడు కాదు. అంచేత రావణుని లంకానగరం మొత్తం ధ్వంసం చేశాడు. మూడోవాడు కంసుడు ఒకడున్నాడు. కంసుడు వాడు నీచుడే. ఎంతటి నీచుడు అంటే, కాసేపటి కింద ఆ చెల్లెనటువంటి ఆమెని, ఎందుకే ఈ ఉపవాసాలు చేస్తావు, చిక్కిపోతున్నావు, చాలా నీరసంగా ఉన్నావు, నిన్ను చూస్తే కడుపు తరుక్కుపోతుంది, నువ్వు చక్కగా వ్రత ఉపవాస నియమాల్ని మానేసేసి ఉండు, హాయిగా నేను నీకు అండగా ఉంటాను అన్నాడు. విన్నారుగా? అదంతా నిజమని ఆమె అనుకోవాలా. ఇంచేతనే కంసుడి లక్షణం ఏమిటో తెలియనటువంటిది కాదు. ఎప్పుడైతే ఆకాశంలో నుంచి వాణి అంటే ఆకాశవాణి ఎవరు చెప్తున్నారో తెలియనటువంటి ఆమె, అష్టమగర్భంబు నిన్ను హరించుచుమి, ఆ దేవకి అనేటటువంటి ఆ చెల్లెలికి ఏ కంసునితో పాటు వినిపించేలాగా, ఓరి పిచ్చాడా, ఈవిడ చాలా గొప్పదని అనుకుంటున్నావు నువ్వు, ఈమెకి పుట్టబోయే 8వ సంతానం నిన్ను చంపుతుంది అన్నాడు. ఆకాశం నుండి వాణి వినిపించింది. విన్నారుగా? అంతే, వెంటనే కత్తి దూసేశాడు. గుర్తుంచుకోగలగాలి. లోకంలో కూడా చూడండి, కిందటి క్షణం వరకు మీతో చాలా దగ్గరగా, మీరంటే ఎనలేని ఇష్టాన్ని చూపిస్తూ, మీరే తమకు ప్రాణప్రదమైనటువంటి స్నేహితులుగా ఉండేటటువంటి పద్ధతిలో ఉన్నవాడు, ఏదో చిన్న తేడా వాడికి అనిపించగానే ఒక్కసారి వ్యతిరేకమైపోతాడు. రాక్షసులు అనేవాళ్ళు కోరలు, మిడిగుడ్లు, కళ్ళు పెద్దవి అలా ఉండరు ఎవరు. మనుషుల్లోనే రాక్షసుల్ని గుర్తించాలని పురాణం చెప్తుంది. అర్థమైందా? అంచేత ఏ కంసుడు అలా భగవంతునికి వ్యతిరేకంగా ఉన్నాడో, వాడి మొత్తం ఉండేటటువంటి ఆ లౌకికమైన ఐశ్వర్యం ఏదైతే ఉందో మొత్తం వాటిని ధ్వంసం చేసి కూర్చోబెట్టాడు. గమనిస్తున్నారా? ఎప్పుడూ దీన్ని మర్చిపోకూడదు కూడదు కూడదు. భగహ,
లౌకికమైన ఐశ్వర్యాన్ని, అంటే అన్నీ ఉన్నాయి భగ అనే మాటలో, దాంట్లో లౌకికమైనటువంటి ఐశ్వర్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసేవాడు భగ అవుతాడు. కాబట్టి ఆ నామానికి అర్థం అంత ఉంది అని అర్థం తెలిసిందిగా. ఈ స్ఫూర్తితో 60వ శ్లోకం నుండి 69వ శ్లోకం వరకు చదవండి. చదివేటటువంటి దాంట్లో ఒత్తులు మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకొని కాస్త గట్టిగా పలకండి. అంతేకాక ప్రద్యుమ్నో అమిత విక్రమ అని అనాలి. ప్రద్యుమ్నో మిత విక్రమ అనకూడదు. ప్రద్యుమ్నో అమిత విక్రమ శుద్ధన్వా ఖండపరశు అలా చదవండి. భగవాన్ భగహానంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః సుధన్వా ఖండపరశుర్ధారుణో ద్రవిణప్రదః దివి స్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగः సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిపరాయణం శుభాంగశాంతిద్రష్ట కుముద కుమలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృతాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీహర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వచ్ఛ స్వంగః సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విదితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణః సర్వతః చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథः ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः సూర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః. గోపతి 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 అనే మాటకి అర్థం, పతి అనేటటువంటి మాటకి పతుల లక్షణే అని ఒక అర్థం ఉంది. అంటే గోవుల్ని రక్షించేవాడు అని అర్థం. గోవులు అంటే ఆవులని తెలుసు కదా మనకి. గో అనే శబ్దానికి ఉండే గొప్పదనం ఏమిటంటే, గో శబ్దం పుంలింగం అయితే ఎద్దు అని అర్థం, గో శబ్దం స్త్రీలింగం అయితే ఆవు అని అర్థం. ఒకే పదం పుంలింగం స్త్రీలింగం రెండుగాను ఉండడం సంస్కృత భాష యొక్క ప్రత్యేకత. అంచేత గోపతి ఆవుల్ని రక్షించేవాడు అని అర్థం. ఇంకో మాట ఏమిటి, గో అనే శబ్దానికి కేవలం ఆవులు ఎద్దులు అనేది మాత్రమే అర్థం కాదు. గాం భూమిం, గో అనే మాటకి భూమి అనేది కూడా అర్థం. కాబట్టి గోపతి అంటే భూమిని రక్షించేవాడు అని అర్థం. అంటే భూమి ఎవరి చేతను ఆక్రమింపబడకుండా ఉండేలా చేస్తాడా, దానికి అర్థం అది కాదు. భూమిని రక్షించడం అంటే భూమి మీద 14 భువనాలకి సంబంధించిన మొత్తం ప్రాణులందరూ ఉన్నారు. ప్రాణులందరూ 84 లక్షల జీవరాశులు ప్రతి లోకానికి ఉన్నాయి. అంచేత భూమిని రక్షించడం అంటే అర్థం ఏమిటి, ప్రతి భువనంలోనూ ఉండేటటువంటి 84 లక్షల జీవరాశుల చొప్పున 14 భువనాల్ని రక్షించేటటువంటి శక్తి కలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఎవరో గోపతి. కేవలం ఆవుల్ని మేపేవాడు, ఎద్దుల్ని మేపేవాడు అని అర్థం కాదు. అర్థమైందా?
కాబట్టి మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, గోపతి అంటే అర్థం అవుతుంది. గో అనే శబ్దానికి వేదం అని కూడా అర్థం. ప్రపంచంలో ఉండే అన్ని విషయాల గురించిన అన్ని రహస్యాలు వేదాల్లో ఉన్నాయి. ఆ వేదాలు అంత గొప్పవి కాబట్టే ఎక్కడ ఈ సనాతన ధర్మం తెలిసినటువంటి భారతీయులకి మొత్తం అంతా ఈ జ్ఞానం వచ్చేస్తే తమని ఎక్కడ ఆదరించరో అనేటటువంటి ఆలోచన కలిగిన అప్రాచ్యులు అంటే ఆంగ్లేయులు మన మొత్తం ఈ వేదాలన్నింటినీ కూడా మన పండితుల్ని తీసుకువెళ్ళి వాళ్ళ చేత అర్థాలు చెప్పించుకుని వాళ్ళదైనటువంటి ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయించుకుని మన పుస్తకాలన్నింటినీ పూర్తిగా తగులుపెట్టారు. అర్థమైందా? కాబట్టే మనకి ఇన్ని సంవత్సరాల పాటు ఏం తెలియదు, వేదంలో ఏమున్నాయో తెలియదు. పైగా వేదాల్లో అన్నీ ఉన్నాయి షా అని వేళాకోళం కూడా మాత్రం తెలిసింది వీళ్ళకి. అంతటి అజ్ఞానంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి వేదంలోని విశేషాలు మెల్లగా తెలియచేయబడుతూ ఉంటే వేదం గురించినటువంటి అమోఘమైన పరిశోధనలు చేస్తూ ఎన్నెన్నో రహస్యాలు లోకంలోకి విడుదల చేస్తూ ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకి, అబ్బో ఇన్ని రహస్యాలు ఉన్నాయా అని. ఈవేళ ఏఐ అనేది వచ్చిందంటున్నారే, ఈ ఏఐ అనేది వేదాల్లో ఉంది. ఏఐ అనేది వేదాల్లో ఉంది. ఎంత గొప్ప విషయం! అది నిరూపించాలంటే ఒక అరగంట పడుతుంది, మనకి సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఉంది ఎన్ని విషయాలు తెలుస్తాయో. అంచేత గో అంటే మనం అనుకునే ఆవులు ఎద్దులు, గో అంటే భూమి, గో అంటే వేదం, గో అంటే అమృతం అని కూడా అర్థం. గోపతి, అమృతాన్ని రక్షించిన వాడెవరు? శ్రీ మహావిష్ణువు. అక్కడెక్కడో ఇంద్రుని యొక్క అధీనంలో ఉంటే అమృత భాండం పెద్దది. గరుత్మంతుడనేవాడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి వాడు తరువాతి కాలంలో వెళ్ళి అక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి అమృత భాండం అంటే మొత్తం అంతా అమృతం నిండినటువంటి ఆ పెద్దదైనటువంటి సువర్ణ భాండం, బంగారపు కుండ, ఆ పెద్దదైనటువంటి దాన్ని భూమి మీదకి తెచ్చాడు. తెచ్చినప్పుడు దేవతలతో పాటు రాక్షసులు కూడా గమనించారు ఈ విషయాన్ని. అబ్బో, జ్ఞాన భాండ అగారం కాస్త వాళ్ళకి వచ్చేసింది, దీన్ని మనం ఎలా అయినా సరే కాజేయాలి అని రాక్షసులు అనుకున్నారు. అదే కానీ రాక్షసుల బారిని పడిపోయినట్లయితే మనకి ఇంకే విధమైనటువంటి విజ్ఞానము ఉండేది కానే కాదు. ఆ విషయాన్ని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు వెంటనే ఏం చేశాడు? మోహిని రూపాన్ని ధరించాడు. దేవతలు రాక్షసులు ఇద్దరు అలా ఉన్న సందర్భంలో మోహిని రూపాన్ని, అంటే ఒక చక్కనైనటువంటి అందగత్తెగా తనని తాను సృష్టించుకుని రూపాన్ని మార్చుకుని ఆ అమృతాన్ని పంచేటటువంటి సందర్భంలో వాళ్ళకి అందకుండా ఉండేలా చేశాడు. గోపతి కాబట్టి ఏం చేశాడు? అమృతాన్ని కూడా రక్షించాడు. అమృతాన్ని రక్షించడం రాక్షసులకి చెందకుండా ఉండేలా చేశాడు. బాగా గుర్తుంచుకోగలగాలి. ఆ శ్రీ మహావిష్ణువే ఆవేళ ఆ అమృతాన్ని అలా రక్షించి ఉండకపోయినట్లయితే మనకి ఏమీ తెలిసేది కాదు. అన్ని శాస్త్రాల గురించిన సంపూర్ణమైన జ్ఞానము దాంట్లో దాగుంది. విన్నరా? ఆ దాగినటువంటి విశేషాలనే బాగా 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 గమనించినటువంటి రాక్షసుడైన రావణాసురుడు లంకానగరంలో మొత్తం తన విజ్ఞానం అంతటినీ కూడా వినియోగించి పుష్పక విమానం అనేటటువంటి దాన్ని ఆ కుబేరుడి దగ్గర నుంచి ఎత్తుకొచ్చి మొత్తం ఆ ఉన్నటువంటి విజ్ఞాన విశేషాలతో పుష్పక విమానాన్ని
తన ఆలోచనకి కూడా అనుగుణంగా నిర్మింపజేశాడు. కొద్దిగా ఆ దృష్టితో మనం ఆలోచిస్తే తెలుస్తుంది అనమాట. కాబట్టి గో అనే శబ్దానికి ఆవులు, ఎద్దులు అని ఒక అర్థం. గో అనేటువంటి శబ్దానికి భూమి, భూమి అంటే భూమిలో ఉండేటటువంటి మొత్తం 84 లక్షల జీవరాశుల చొప్పున 14 భువనాల్లో ఉండేవాళ్ళు అని అర్థం. గో అనే మాటకి అమృతము అని అర్థం. గో అనే మాటకు ఇంకో అర్థం ఏంటంటే వాక్కు. వాక్ అంటే మాట. చాలామంది లోకంలో తొందరపాటుతనంతో దరదరగా మాట్లాడేస్తూ ఉంటారు. గోపతి, తొందరగా మాట్లాడే అలవాటు ఉంటూ ఉంటుంది కొంతమందికి. మాట్లాడేస్తారు, తర్వాత వెనక్కి తీసుకోలేరు. అరే రే పొరపాటున మాట్లాడేశాను నేను అని. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఏదైనా తొందరపాటుతనం మీకు మాటలో ఉన్నట్లయితే ఆ మాటని అదుపు చేసుకోవాలి. కాబట్టి వేగంగా మాట్లాడడం అనేది చేయకూడదు. ఎదుటివారు చెప్పేది మొత్తం అంతా విని అప్పుడు మనం సమాధానం ఏం చెప్పాలి అని ఆలోచించుకుని మాత్రమే చెప్పాలి తప్ప, మాట్లాడుతున్నప్పుడే మాట్లాడేస్తే ఆ చెప్పేవాడి మాట మీకు తెలియదు, మీ సమాధానం వాడికి అర్థం కాదు, పెద్దగా దెబ్బలాట మాత్రమే జరుగుతుంది. ఇంకో అతి ముఖ్యమైన అర్థం కూడా ఉంది. గోపతి, కొందరికి నత్తి ఉంటుంది. నత్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ అక్షరం దగ్గరికి వచ్చిన తర్వాత అదే అక్షరాన్ని అలా అంటూ ఉంటారు. నలుగురిలో మాట్లాడేప్పుడు చాలా సిగ్గుపడుతూ ఉంటారు. పడాల్సిన అవసరం లేదు అని శ్రీ విష్ణు సహస్రనామం చెప్తాను. నువ్వు విష్ణు సహస్రనామాన్ని రోజు చదువుతూ ఆ గోపతి అనేది ఉంది కదా, ఏ పాదంలో అయితే గోపతి అనే నామం ఉందో 2 పాదాలు కలిపిన దాన్ని శ్లోకం అంటారు కదా. ఆ 2 పాదాలు కలిగిన ఒక శ్లోకాన్ని చదివి ఈ గోపతి అని ఉండేటటువంటి ఆ పాదాన్ని దానికి కలిపి మళ్ళీ 2 పాదాల శ్లోకాన్ని చదివి మళ్ళీ గోపతి అనే ఆ పాదాన్ని మళ్ళీ కలుపుతూ అలా 108 పాదాలని కానీ చదివినట్లయితే ఖచ్చితంగా నత్తి పోయి తీరుతుంది. ఇది అక్షర సత్యమైన మాట. ఆ విధంగా మహర్షులైనటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే, నీకు నత్తి తొలగిపోవాలా, వేగంగా మాట్లాడే అలవాటు పోవాలా, విపరీతమైనటువంటి కోపంతో మాట్లాడే లక్షణం పోవాలా, దీంతో పాటుగా మూగతనం పోవాలా అని చెప్పి ఆలోచించి లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా తమ సంతానమనే భావించినటువంటి ఆ మహానుభావులు మనకి వీటిని అందించారు. ఔషధాలన్నీ మనకి తెలిసి ఎక్కడున్నాయో, కానీ వినియోగించుకోవడం మాత్రమే మనకి రావడం లేదు. కాబట్టి గోపతి అనేదానికి ఇంత అర్థం ఉంది, తెలిసింది కదా. ఇప్పుడు మళ్ళీ 60వ శ్లోకం నుండి 69వ శ్లోకం వరకు ఇదే స్ఫూర్తితో చదువుదాం, గట్టిగా చదువుదాం, ఉత్సాహంగా చదువుదాం. చదివేటప్పుడు మహాప్రాణాలు గట్టిగా ఒత్తి పలకవలసినటువంటి దాన్ని చదువుదాం. అమిత విక్రమ అనేదాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా చదువుదాం. ప్రారంభించండి. భగవాన్ భగవానంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః సుధన్వా ఖండ పరశుర్దారుణో ద్రవిణప్రదః దివ్యస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజః త్రిసామా సామగः సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతిపరాయణం శుభాంగः శాంతిదస్రష్టా కుముదः కువలేశయः గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియः అనివర్తి నివృతాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివः శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరः శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధ
శ్రీకర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వచ్ఛస్వంగः సదానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः ఉదీర్ణः సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిదరః ప్రద్యుమ్నో అమితవిక్రమः కారణేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః త్రిసామా సామగస్సామా అంటున్నారు. అర్థమైందా? సంస్కృతంలో ఉన్న గొప్పదనం ఏమిటంటే అక్షరం ఎంతుందో అంతే పలకాలి. త్రిసామత్సామగస్సామా కాదు, సామ. తెలిసిందా? ఇది గుర్తుంచుకోండి. చూశారు కదండి, మాకు విష్ణు సహస్రనామం ఎవరు చెప్పలేదండి, మాకేం తెలియదు, మాకు ఎలా చదవాలో అర్థం కావట్లేదు అని ఏ ప్రేక్షకులు అనే అవకాశం లేకుండా ఆ శ్రీ మహావిష్ణువు ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇప్పించి అందరి చేతను విష్ణు సహస్రనామం చక్కగా చదువబడే విధంగా ఏర్పాటు చేశాడు. ఎంత మంచి అవకాశం ఇది! మహావిష్ణు అనుగ్రహాన్ని పొందండి. పిల్లలకి సరైనటువంటి నీతి బోధని చక్కగా బుద్ధిలోకి పంపించండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఆ భగవానుడు ఇదే కార్యక్రమాన్ని ఇలా శాశ్వతంగా నడిచేలా చేయాలని ఆయన అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.